ఎవరెక్కడుంటారో తెలియదు, కానీ ప్రతి నెల 1వ తేదీన టంచనగా ఏపీ ఫైబర్ నెట్ నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటారు. వైసీపీ హయాంలో అక్రమంగా ఉద్యోగాలు పొంది ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశారు. ఈ భాగవతం బయటపడడంతో 410 మందిని తొలగించారు. ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్లు వైసీపీ నేతలకు ఉపాధి కల్పన కేంద్రాలుగా మారాయి. ఈ రెండు కార్పొరేషన్లలో ముఖ్యంగా డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సాక్షిలోని కొంతమందిని డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా చేర్చి లక్షల కొద్దీ జీతాలు చెల్లించారు. ఈ డిజిటల్ కార్పొరేషన్ లో కొంతమంది వైసీపీ కార్యకర్తలను కూడా ఉద్యోగులుగా చేర్చి వారికి ప్రతి నెలా జీతాలు చెల్లించి పార్టీ కార్యాలయంలో పని చేయించుకున్నారు. ఇక పులివెందుల, కడపలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు అనేక మందిని ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా చేర్చారు. వీరందరికీ ప్రతి నెల 50,000కు తక్కువ కాకుండా జీతాలు చెల్లించారు. జీతాలు తీసుకున్న వీరు ఫైబర్ నెట్ కార్యాలయానికి కానీ ఆ సంస్థ పనులు చేయరు. వీరంతా పులివెందుల, కడపలో పార్టీ పనులు, అవినాష్ రెడ్డి అనుచరులుగా చలామణి అవుతూ ఉంటారు. ప్రతి నెల 1వ తేదీన వీరి బ్యాంక్ అకౌంట్లలో వేతనాలు పడిపోతూ ఉంటాయి. ఏపీ ఫైబర్ నెట్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అతి తక్కువ ఖర్చుతో టీవీ కనెక్షన్ తో పాటు ఫోన్, బ్యాండ్ విత్ కూడా ఇచ్చేవారు. వైసీపీ వచ్చిన తర్వాత ఈ ఫైబర్ నెట్ ను పూర్తిగా నాశనం చేసింది. ఉన్న కనెక్షన్లు కూడా పోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 108 మంది ఉద్యోగులు ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 మందిని ఉద్యోగులుగా నియమించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మారుతుందని తెలుసుకున్నా 600 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. తెలుగుదేశం వస్తే తమ జాతకాలు బయటపడతాయని ముందే సర్దుకున్నారు. మరికొందరు వైసీపీ కార్యకర్తలు 6 నెలల నుంచి అసలు కార్యాలయానికే రాకుండా జీతాలు మెక్కేస్తున్నారు. ఈ అంశంపై అధ్యయనం చేసిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చర్యలు చేపట్టారు. ఒకే ఒక్క కలం పోటుతో 410 మందిని తొలగించారు. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసేవాళ్ళని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో ఇవ్వాలి. ఏపీ ఫైబర్ నెట్ లో తిష్ట వేసి జీతాలు డ్రా చేయడమే కాకుండా వీరంతా నిబంధనలకు విరుద్ధంగా నియమితులయ్యారని జీవీ రెడ్డి తెలిపారు. ఇలా ఫైబర్ నెట్ ను దివాళా తీసి 1,200 కోట్ల రూపాయల అప్పులు చేసి 900 కోట్లు బకాయిలు పెట్టారని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని విధంగా వ్యవహరించారని, రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని చెప్పారు. తిరిగి డబ్బులు చెల్లించని పక్షంలో వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.